నమస్తే, నేను మీ వాసాల లక్ష్మణ. తెలంగాణ రాష్ట్రంలో ఈ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన పద్మశాలి నాయకులకు మనందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. పద్మశాలి బిడ్డలమైన మనము రాజ్యాధికారం అందుకుంటున్నాం అనే ఆశాభావాన్ని కూడా మనం వ్యక్తం చేస్తున్నాం. నిన్న కూడా పద్మశాలి జిఎస్టీ ద్వారా గెలిచిన పద్మశాలి నాయకులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. సంతోషం, గెలిచిన వాళ్ళు మనోళ్ళే. మరి ఓడిన పద్మశాలి నాయకుల పరిస్థితి ఏంటి? గెలిచిన వాళ్ళు మనోళ్ళే, ఓడిన వాళ్ళు కూడా మనోళ్ళే. మరి ఓడిపోయిన పద్మశాలి నాయకులు ఉన్నారు కదా, వారి ఓటమికి కారణం ఏంటిది? ఒక్కసారి ఆయా ప్రాంతాల వారిగా మన పద్మశాలందరూ కూడా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మన పద్మశాలి నాయకుల గెలుపులో మన పాత్ర ఎంత ఉందో ఓటమిలో కూడా అంతే పాత్ర ఉంటుంది మనది. ఒకసారి అందరూ ఆలోచించండి, వారి ఓటుపోవడానికి కారణం ఏంటి? ఆయా ప్రాంతాల పద్మశాలి సమాజం ఏ మేరకు కృషి చేసింది? ఆయా ప్రాంతాల పద్మశాలి సమాజం కారణమా? వారు పోటీ చేసిన పార్టీ, ఏ పార్టీ నుంచి పోటీ చేసినో ఆ పార్టీ లోపమా, లేక నాయకుని లోపమా? ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచించండి. పద్మశాలి బిడ్డలమైన మనము రాజ్యాధికారం అందుకోవాలంటే మనకు పార్టీల జెండాలు కాదు, పద్మశాలి సమాజమే ముఖ్యం. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. మేము గత 7-8 సంవత్సరాలు చెప్తూనే ఉన్నాం. కాబట్టి ఒకసారి ప్రతి పద్మశాలి మిత్రుడు, ఎందుకంటే ఇది చాలా అవసరం కూడా. ఎందుకంటే గెలిచిన వాళ్ళు కోసం మనం ఎంత సమరం చేసుకుంటున్నామో ఓడిన వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఓడిన వాళ్ళు కూడా కాస్త కూస్త ఆర్థికంగా నష్టపోయి ఉంటారు. మరి వారు పోటీ చేసినప్పుడు ఆయా ప్రాంతాల్లో పద్మశాలి సంఘాలు ఏ మేరకు కృషి చేసినాయి? ఎంతవరకు ఆయా ప్రాంతాల పద్మశాలులు వారికి సపోర్టుగా ఉన్నారు? లోపం ఏంటిది? ఒక్కసారి అందరూ ఆలోచించండి, విశ్లేషణ చేసుకుందాం, ఆత్మవిమర్శ చేసుకుందాం. ఈ వీడియోను ప్రతి పద్మశాలి మిత్రుడికి చెప్తున్నా. కొద్దిగా నేను యావత్ పద్మశాలి బిడ్డలకి చెప్తున్నా, మీ పద్మశాలి బిడ్డగా చెప్తున్నా. కొద్దిగా ఒక నిర్లక్ష్యాన్ని విడిచిపెడదాం. మనం నాకేందని నిర్లక్ష్యాన్ని విడిచిపెడదాం. మనం పద్మశాలం ఏకంగాము అని ఒక మనని మనం తక్కువ చేసుకునే బదులు మనమెందుకు ఏకంగా అవ్వద్దు అని ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఒకటి స్పష్టంగా చెప్తున్నాం, ఎందుకంటే ఓడిపోయిన పద్మశాలి నాయకులు చాలా బాధల్లో ఉన్నారు. చాలామంది నిన్న చాలామంది ఇంకా బాధ కలిగించే అంశం ఏంటంటే, కొన్ని చోట్లలో తెలంగాణ రాష్ట్రంలో ఒక 2-3 చోట్లలో కట్టర్ పద్మశాలి నాయకులు ఓడిపోయినా, పద్మశాలి సమాజం బాగుండాలని ఆలోచించే పద్మశాలి నాయకులు ఓడిపోయినా. ఇంకా కొన్ని చోట్ల నేను నిన్న పొద్దుంతా కూడా అదే పని నాకు. కొన్ని చోట్ల నేను ఫోన్ చేసినప్పుడు ఆ వార్డులో పద్మశాల ఓట్లు 400, 500, 600 ఓట్లు ఉంటాయి. ఇక్కడ పద్మశాలి నాయకునికి వచ్చిన ఓట్లు 100 ఓట్లే. మరి మిగతా ఓట్లు ఎటుపోయినాయి? మనోడికి మనమండ ఉండకపోతే ఎవడన్నా ఉంటాడు? మన సమాజం గురించి మనం కాకపోతే ఎవరు ఆలోచిస్తాడు? కాబట్టి ఏం చెప్తున్నా, ఖచ్చితంగా పద్మశాలి బిడ్డలమైన మనము ఏకం కావాల్సిందే. మనం రాజ్యాధికారం అందుకోవాలంటే మనకు పార్టీలు కాదు, పద్మశాలి సమాజమే ఏజెండాగా ముందుకెళ్తే మనము రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా రాజ్యాధికారం అందుకుంటాం. ఒకటి చెప్తున్నా, ఆయా ప్రాంతాల పద్మశాలి మిత్రులారా, ఒక్కసారి మీ గుండెల మీద చేతి పెట్టుకుని ఆత్మవిమర్శ చేసుకోండి. మీ ప్రాంతంలో పద్మశాలి నాయకుడు ఓడిపోయేందుకు మీరెంత కారణమో. ఒకటి చెప్తున్న పద్మశాలి కుల బాంధవులారా, పద్మశాలి బిడ్డలమైన మనము సంతోషంలో తోడుగా ఉండాల్సిందే, బాధలో కూడా తోడుగా ఉండాల్సిందే. అప్పుడే మన కోసం మన ఆలోచన వస్తుంది. ప్రతి పద్మశాలి మిత్రులు కూడా నేను సైతం పద్మశాలి సమాజం కోసం మనం ఆలోచిస్తారని ప్రతి పద్మశాలి మిత్రుని కూడా పేరు పేరున వేడుకుంటూ జయ పద్మశాలి.